వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనా వ్యాప్తి నివారణపై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం. వైద్య శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సీఎం జగన్ భేటీ. కరోనా నివారణ చర్యలపై గవర్నర్తో చర్చ. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా. స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రక్రియ మళ్లీ కొత్తగా చేపట్టాలని డిమాండ్. నిర్మల్ జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం. నవ చైతన్య కళా బృందం ఆధ్వర్యంలో ప్రదర్శన. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ నిర్మూలనకు తిప్పలు తప్పట్లేదు. వ్యక్తిగతంగా తమను తాము రక్షించుకోవడానికి సర్వరక్షణకై అనేక దేశాల్లో అందరూ పాటుపడుతున్నారు. ఈ క్రమంలో అమెరికా దేశంలో మాస్కులు, గ్లౌజుల కోసం ప్రజలు మార్కెట్ల ఎదుట బారులు తీరి కాపు కాస్తున్నారు. ఇక నిర్మల్ జిల్లా ముతోల్ గాంధీ చౌక్లో నవ చైతన్య కళా బృందం ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనపై కళా జాత ప్రదర్శన చేపట్టారు. వ్యాధి నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు పాటల రూపంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ మేనేజర్ శ్రవంతి మాట్లాడుతూ ఎయిడ్స్ను దూరం చేయడం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో సర్పంచ్ రాజేందర్, టిఐ సూరి తదితరులు పాల్గొన్నారు. పట్టు సిగరెట్ అప్పుడు ఎక్కుతా కిక్ గట్ట పడితే కాదు కిక్ అట్టిగా ఎక్కదా అరే అంటే మందుతో పాటు బోటుగా కూడా వేసేస్తే బాగుంటారు. కొట్టి మందు సిగరెట్ వేస్తే దమ్ముంటది ఇక చూడరాని అయ్యా అంటున్నావు. అరే అరే మావా గ్రామ ప్రజలందరికీ మేము నాకోల్ నుంచి అంటే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చి ఇక్కడ HIV పైన అవగాహన కొరకు కళాజాత ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏం ఉపయోగం అనేది అంటే అందరికీ కాండం అంటే ఇంకా అబ్బాచి అనే ఉద్దేశమే. కాకపోతే మేము బయటకు వచ్చి ఇట్లా చెప్తున్నందుకు మీకు ఇంకా అవగాహన రావాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాము. ఎలాగైతే ఇప్పుడు కరోనా ఎంతైతే భయపెడుతుందో కరోనా అలాగే HIV వీటి వల్ల ఎంతైతే జనాలు ఇబ్బంది పడుతున్నారో అలా పడకుండా ఇంకా ప్రజల్లో అవగాహన కొరకే కళాజాత ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మేము వచ్చి షూర్ సంస్థ నుంచి మేము HIV ప్రివెన్షన్ పైన వర్క్ చేస్తుంటామండి. FSWs, MSNs పైన
మా సంస్థ ఆధ్వర్యంలో ఈ కళాజాత ప్రోగ్రామ్ అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. మా అవుట్రీచ్ వర్కర్స్ మరియు అలాగే సిఎఫ్ఐ, ఏఎన్ఎంస్, ఆశా వర్కర్లు అందరూ కూడా మాకు సపోర్ట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలండి. అలాగే నాకో నుంచి సూపర్వైజర్ కూడా వచ్చారు, కళాజాత సూపర్వైజర్, తను కూడా అటెండ్ అయ్యారు ఈరోజు. మాకు ఈ ముదోల్ సర్పంచ్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మేము కళాజాత నవచైతన్య కళాజాత ప్రదర్శన ఈ హెచ్ఐవి గురించి అవగాహన కల్పించుట కొరకై పల్లె పల్లె శుద్ధులు చెప్పుకుంటూ ఈ మోదోల్ మండల్ చేరుకున్నాము. ఇటువంటి గ్రామాలను కానీ టౌన్లను కానీ మేము ఇప్పటిదాకా మేము 12వ విలేజ్లు పట్టణాలు దర్శించి ఈ మోదోల్ గ్రామానికి వచ్చినాం. ఈ మోదోల్ గ్రామ సర్పంచ్ గారు చాలా మాకు అన్ని సౌకర్యాలతోని అన్ని మంచి పనులు కల్పించండి కాబట్టి ఏది కూడా మాకు లోటుపాటు కాకుండా మా సర్పంచ్ మా పెద్దలకు మరి యువకులందరికీ నా యొక్క కళా ప్రదర్శన తరపున వానికి దండాలు తెలియజేసిపరుస్తున్నాను. ఇక ఖమ్మం జిల్లా బోనకల్ పట్టణంలో జిల్లా పరిషత్ పాఠశాలలో సజీవ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో బోనకల్ మండల్ ఎస్ఐ కొండలరావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు భయం వీడి చదివితే మంచి ఫలితాలను పొందవచ్చని సూచించారు. సజీవ సర్వీస్ ఆర్గనైజేషన్ రక్తదానం వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మి, సర్పంచ్ ఉమ్మినేని బాబు, ఎంపీటీసీ సునీత, సహకార సంఘం చైర్మన్ మాదినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. ఈ 10th క్లాస్ పిల్లలకి ప్యాడ్స్ అండ్ పెన్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి సజీవ సర్వీసెస్ ఆర్గనైజేషన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలండి. వాళ్ళు నిజంగా చాలా గ్రేట్ సర్వీస్ ఇది. ఈ విధంగా పేద పిల్లలకి ప్యాడ్స్ అండ్ అంటే ఎగ్జామ్కి అవసరమైనటువంటి మెటీరియల్ ఇవ్వడం, అదే కాకుండా వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఇతర సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా సోషల్ యాక్టివిటీస్ చేయడం అనేది చాలా గొప్ప పని అండి. ఇది అందరూ చేయలేరు. అది ఎంతో మంచి మనసు ఉంటే కానీ ఇటువంటి సోషల్ సర్వీస్ చేయడానికి ముందుకు రారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా స్వార్థంగా ఉంటారు. వాళ్ళ ఎంతసేపు వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ విధంగా సోషల్ సర్వీస్ చేయాలి, నలుగురికి ఉపయోగపడాలి అనే ఆలోచన చాలా గొప్పది. ఈ వేదిక సందర్భంగా ఈ సజీవ సర్వీసెస్ ఆర్గనైజేషన్ని అభినందిస్తున్నా. థ్యాంక్ యూ అండి. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పరిషత్ కార్యాలయంలో కరోనా వైరస్ నిర్మూలనపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సంజీవారెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ శరత్ రావు, జెడ్పీటీసీ గుండా నర్సయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ విజయరామారావు, మండల కోఆప్షన్ సభ్యులు షాదుల్, డిప్యూటీ ఎంఆర్ఓ విజయ్, వైద్యశాఖ సూపర్వైజర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన మొత్తం కూడా వణికిస్తుంది. ఆ క్రమంలో మన మండలంలో మనం కూడా మన ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేయాలని దాని మీద డాక్టర్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా గౌరవ జడ్పీటీసీ పరంగా ఏమేమి చర్యలు తీసుకోవాలి, కరోనా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదో మన కరోనా వచ్చిందని భయపడకుండా రాకుండా ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద మన ప్రజలకు అందరికీ కూడా తెలియాలి. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు జాగ్రత్తగా ఉండడం మంచిది. సరే వచ్చినాక ట్రీట్మెంట్లు అవన్నీ చేసుకునే బదులు రాకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దాని మీద మనం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా శ్రద్ధగా అన్ని విషయాలు కూడా క్లియర్గా టీవీల ద్వారా చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా తెలిసినప్పటికీ కూడా మనం ఇంకా దగ్గరగా మనం రోజు ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, ఏఎన్ఎంలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ మనం ఇంకా ప్రజలకు దగ్గరగా ఉంటాం కాబట్టి వాళ్ళకు చెప్పే వీలుంటుంది కాబట్టి ఈ యొక్క అవగాహన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇవాళ మనం ఒకటే ఎంత ప్రికాషన్స్ అంటే ముఖ్యమంత్రి గారు చెప్పి జనసాంద్రత ఎక్కడ కూడా ఎక్కువ మందిని కలుసుకోవద్దు. లైవ్ బ్యాక్టీరియా లైవ్ వైరస్ అనేది బాడీలో పోయింది. ఒకరి నుంచి ఒకరికి దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ డ్రాప్లెట్స్ వల్ల అందరికి స్ప్రెడ్ అయింది. ఫస్ట్ వాళ్ళకు అవగాహన లేక అదేంటో డిసీజ్ కలుపుకోవడం కోసమే లేట్ అవ్వడంలో చైనాలో అంత పెద్ద ఎపిడమిక్ అయిపోయింది అన్నట్టు.
ఆల్మోస్ట్ 87,000 మందికి వచ్చింది. అందులో 3,000 పైసలకు 3,500 మంది పైసలకు చనిపోయి. చైనా కంటే పెద్ద కంట్రీ, వాళ్ళు ఇంకా జాగ్రత్తలు బాగా తీసుకుంటున్నారు, కంట్రోల్ చేసి చైనా నుంచి పక్క అన్ని కంట్రీస్కి పాకింది. అది ఎక్కువ ఇటలీలో, తర్వాత నెక్స్ట్ 1300 దాకా డెత్స్ అయినాయి. ఫ్రాన్స్లో, థాయిలాండ్లో, జర్మనీలో, ఇరాక్లో, ప్లస్ మన దక్షిణ కొరియా, సౌత్ కొరియా, ఇవన్నీ ఇప్పుడు చైనా ఎక్కడో చైనా మన పక్క కంట్రీ. హిమాలయాలకు అవతల చైనా ఉంది, హిమాలయాకి ఇతర మనం ఉన్నాం. సో చైనా నుంచి ఎప్పటికైనా ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి మనకు రావచ్చు. సో ఆల్రెడీ వచ్చిన కేసులన్నీ మన భారతదేశంలో ఇంతవరకు వైరస్ లేదు. వచ్చినాయంటే విదేశాల నుంచి వచ్చినాయి. మొత్తం మనకు 83 కేసులలో ఒక 66 మాత్రం మన ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇంకా వేరే కంట్రీస్ నుంచి 17 మంది వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు, అంటే మన ఇండియన్ వాళ్ళు కాదు. ఇక నిజామాబాద్ జిల్లా బోధన్లో ఫీల్డ్ అసిస్టెంట్ల నిరవధిక సమ్మె 4వ రోజు కొనసాగుతుంది. బోధన్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట తమ సమస్యలు పరిష్కరించాలంటూ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బోధన్ మండలం ఫీల్డ్ అసిస్టెంట్ సయ్యద్ మాట్లాడుతూ 40% పని దినాలు సర్క్యులర్ 4779 రద్దు చేయాలని, ఎలాంటి షరతులు లేకుండా గత 2 నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి 4779 రద్దును వెంటనే రద్దు చేయాలి. 4779 జీవన వెంటనే రద్దు చేయాలి. ఐక్యత ఏదైతే ఈ రోజుకి గత 4 రోజులుగా చేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ల యొక్క సమ్మెలో భాగంగా మేము గత 14 సంవత్సరాలుగా, అనగా 2005 సంవత్సరం నుండి మేము నానా విధాలుగా వెట్టి చాకిరీ చేస్తూ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమం మేము పాల్గొంటూ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అనుగుణంగా ప్రస్తుత కాలంలో నిత్యావసరాల యొక్క ధరలకు అనుగుణంగా ఏ రేట్లు ఉన్నాయో ప్రభుత్వం ఇస్తున్నటువంటి 8,900 గాను ఆ జీతభత్యాల యొక్క 21,000 చేయమని, తర్వాత వచ్చేసి ప్రభుత్వం ముఖ్యంగా చేపట్టినటువంటి 4,779 సర్క్యులర్ నెంబర్తో పాటు దీని ద్వారా ఏమవుతుందంటే ప్రస్తుతం అయినటువంటి 7,000 పైచీలకు ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ రాష్ట్రం మొత్తంలో దాదాపుగా 3,800 మంది గత్యంతరం లేకుండా ఇంటి ముఖం దారి పట్టేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇటు జీవోను ప్రభుత్వం మా పైన కనుకరించి ఇటు జీవోను రద్దు చేస్తారని చెప్పేసి, తద్వారా ఇంకా మా యొక్క హెల్త్ కార్డులు కానివ్వండి, తర్వాత వచ్చేసి ప్రస్తుతం కల్పిస్తున్నట్టు వాటి పనులలో ఏదైతే ఉపాధి కూలీలకు తక్కువ వేతనం ఇవ్వడం వల్ల వారి యొక్క సరైనటువంటి సమయంలో 15 రోజుల లోపల వాళ్ళకి వేతనాలు రాకపోవడం వల్ల ఏదైతే ఫీల్డ్ అసిస్టెంట్లకు టార్గెట్ అనేది విధిస్తూ ఉన్నారో దానికి మేము పూర్తి టార్గెట్ కంప్లీట్ చేసుకోవాలనుకున్న ఆ టార్గెట్కి అనుగుణంగా కూలీలు రావడం లేదు. ఇటు కూలీల యొక్క కూలీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి 211 నుంచి 350 రూపాయలు చేసినట్టయితే పనికి మనం పిలిచినప్పుడల్లా వస్తారని చెప్పేసి, తద్వారా ఏమవుతుందంటే టార్గెట్ కంప్లీట్ అవ్వడం వల్ల పనులు కూడా మంచిగా జరుగుతాయని చెప్పేసి ఆశిస్తున్నాం. దానికైనా ముఖ్యంగా ఏదైతే 4,779 సర్క్యులర్ నెంబర్ ఉందో దానిని ప్రభుత్వం మాపైన దయ కనుకరించి రద్దు చేస్తారని ఆశిస్తాం. ఇక కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో అధికారులు కరోనా వైరస్ నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజలు నిర్లక్ష్యం కారణంగా ఫలితం లేకుండా పోతోంది. శుభకార్యాలకు వెళ్తున్న సమయంలో మాస్క్ ధరించడం వంటి తగు చర్యలు తీసుకోవాలని సూచించినా స్థానికులు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వ సూచనలు పాటించకపోవడం గమనార్హంగా మారింది. ఇక నారాయణపేట జిల్లా దాన్వాడ మండలం రామకృష్ణపల్లి గ్రామంలో సర్పంచ్ మాధవరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అంజమ్మ, పంచాయతీ కార్యదర్శి కవిత, రెడ్ క్రాస్ సొసైటీ జగన్నాథరెడ్డి మరియు గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాదాపు 30 మంది రక్తదానం నిర్వహించారు. డబ్బు ఇస్తే ఖర్చు పెడతాడు, మర్చిపోతాడు.
పొలం ఇస్తే పండితే తిట్టాడు, పండకుంటే తిడతాడు. ఊకి ఈ పొలం తీసుకుని నేను నష్టంలో పోతానని చెప్పి. కనుక అన్ని దానికన్నా మించిన దానం రక్తదానం, ఒక ప్రాణాన్ని కాపాడినమని. ఈ రక్తం కూడా ప్రతి కణంలో తిరుగుతుంది. ఒక కణం మర్చిపోవచ్చు, రెండో కణం మర్చిపోదు కదా. అయ్యో ఎవరో బ్లడ్ ఇచ్చి నేను బతికినరా ఇలాంటి చచ్చిపోతుంది అని వాళ్ళకు ఒక రకమైన ఉత్సాహం, ఉల్లాసం. ఆయన కూడా రక్తం ఇవ్వడానికి తయారవుతాడు. నేను ఎవరు ఇస్తే బతికే కదా, నేను ఇస్తే కదా ఇంకోటి బతికేది అనే రకంగా మీరు ఎంకరేజ్మెంట్ చేసి, మెయిన్గా మేము ఇప్పుడు విలేజ్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం రక్త ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలం నెంబర్ 1 షార్టేజ్, డోనర్స్ కూడా తక్కువ ఉంటారు, కానీ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. డిమాండ్ ఆపలేము. మామూలుగా ఈ డెలివరీ వచ్చిన లేడీస్ కానీ కాన్పులప్పుడు నెంబర్ 1, నెంబర్ 2 సిజేరియన్ సెక్షన్ అప్పుడు, ఒకటి యుక్త వయస్సులో 16-17 ఏళ్ళప్పుడు తగ్గిపోతుంది రక్తం. ఓల్డ్ ఏజ్లో కూడా మళ్ళీ తగ్గిపోతుంది. అప్పుడు ఇవ్వాలి, ఇప్పుడు ఇవ్వాలి, కానీ 4-5 సార్లు ఇవ్వాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ లేడీస్కినే ఎక్కువ డిమాండ్. సో జెంట్స్ ఇచ్చిన బ్లడ్ తీసుకెళ్ళి ఎవరు అత్యవసర పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి మేము ఇచ్చి వాళ్ళ ప్రాణం కాపాడుతాం. ఒక రక్తదాత ఒక ప్రాణం కాపాడినట్టు మెయిన్గా. ఇప్పుడు ఆ ఒక్క యూనిట్ను 3 భాగాలు చేస్తున్నాం. ఒకటి ప్లేట్లెట్స్ అని, ఇంకొకటి ప్లాజ్మా, ఇంకోటి ఆర్బీసీ, రెడ్ బ్లడ్ సెల్స్. సో ఒక యూనిట్ 3-4 కాపాడగలదు. నేను నారాయణపేట జిల్లా ధన్వాడ మండలము రామకృష్ణపల్లి విలేజ్. నేను సర్పంచ్ను. మాధవరెడ్డి నా పేరు. మా ఊరి యూత్ అనగా పిల్లలు రక్తదానం చేయడం వల్ల, ఎందుకంటే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, రక్తాలు చాలా మందికి కారిపోతుంది, దానివల్ల ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి దాని కొరకు సహకరించాలని చెప్పేసి రక్తదానం మా యూత్ పిల్లలందరూ కలిపి సాయి కిరణ్ అనే బాబు మనకు సహకరించి మొత్తం ఫ్రెండ్స్ లక్ష్మీకాంత్ రెడ్డి, యాదారెడ్డి, గణేష్ అనే పిల్లలతోటి మొత్తం అందరికీ 20 నుంచి 30 మందికి తోటి రక్తదానం మేము చేయాలని మా వార్డు సభ్యులు కానీ, వార్డు మెంబర్లు కానీ, మా ఊరి పెద్దలు కానీ అందరి సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకు సహకారంతో మేము రక్తదానం వాళ్ళకు అందిస్తున్నాం. ఎప్పుడైనా సరే మా సహకారంతో రక్తదానం కావాల్సినంత, అంటే మాకు తగినంత స్తోమతతోటి మేము వాళ్లకు సహకరిస్తామని చెప్పి మనవి చేస్తున్నాం. ఇక సూర్యాపేట జిల్లా కేసారం గ్రామంలో గొర్రెలు, మేకల పెంపకందారులు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబోయిన ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెంపకందారులకు జూన్ నెలలో గొర్రెలు పంపిణీ చేస్తామని అసెంబ్లీలో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పెండింగ్ ఉన్న మొదటి విడత గొర్రెల పంపిణీని వెంటనే పూర్తి చేయాలని కోరారు. అన్ని గొర్రెల, మేకల పెంపకందారులు, సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గొర్రెల కాపర్ల సంఘం గతం నుండి గొర్రెల కాపర్ల సమస్యలపైన పనిచేస్తూ ఉంది. గొర్రెల కాపర్లు టీడీలు తీసి 2-3 సంవత్సరాలు గడుస్తూ ఉంది. సూర్యాపేట జిల్లాలో ఒక 500 యూనిట్లు ఈరోజు డీడీలు తీసి 2 సంవత్సరాలు దాటినా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. గతంలో కూడా గొర్రెల కాపర్లు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం సందర్భంగా కూడా గొర్రెల పంపిణీ చేస్తామని హుజూర్నగర్ బై ఎలక్షన్ల సందర్భంగా ప్రకటన చేయడం జరిగింది. నిన్న రేపు మార్చి 16న గొర్రెల కాపర్ల సంఘం రాష్ట్ర రోకలు చేద్దామని పిలుపునియటంలో భాగంలో నిన్న అసెంబ్లీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రకటన చేయడం జరిగింది. జూన్లో గొర్రెల పంపిణీ 2వ విడత, ఫస్ట్ విడత జూన్లో ప్రకటన చేస్తూ ఉన్నది. గతంలో కూడా హుజూర్నగర్ బై ఎలక్షన్ల సందర్భంగా మాట ఇచ్చిర్రు, రేపు కూడా జూన్లో గొర్రెల పంపిణీ చేయకపోతే రానున్న కాలంలో గొర్రెల కాపర్ల అందరం ఐక్యమై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి మేము ముందుకు వస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, గొర్రెల పంపిణీ తక్షణమే చేయకపోతే చాలా ప్రభుత్వం గద్దెలెక్కి ఈరోజు యాదవులు, గొర్రెల కాపరులు ఓట్లేసి. ఇక ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కరోనాపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ అనంతరం నేరుగా రాజ్ భవన్కు వెళ్లి గవర్నర్ బిశ్వభూషణ్తో సమావేశమయ్యారు. స్థానికాల ఎన్నికల వాయిదా, కరోనా నివారణ చర్యలపై గవర్నర్తో చర్చించనున్నారు.
ఇక తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి మరియు అమలాపురం ఎంపీ చింత అనురాధ లక్ష్మీ నరసింహ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను సైతం భయపెడుతోంది. తాజాగా తెలంగాణలో కరోనాను కట్టడి కోసం విద్యా సంస్థలు బంద్ చేయడంతో అటు ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తి నివారణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సిఎస్ నీలం సహాని, ఆళ్ల నాని, వైద్య శాఖ అధికారులు హాజరయ్యారు. ఇప్పటికే కరోనాపై వైద్య ఆరోగ్య శాఖ నుంచి నివేదికలు తెప్పించుకున్న సీఎం జగన్ వాటిపై సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నిరోధకానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్షించనున్నారు. ఇక ఎన్నికల ప్రక్రియను మళ్లీ కొత్తగా చేపట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పందించారు. భయానక వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ జరిగిందని చెప్పారు. భయపెట్టి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరిగిన ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తానని అన్నారు. వైసీపీ నేతల దాడులకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు అమిత్ షాకు అందజేస్తానని పేర్కొన్నారు. కేంద్రానికి లేఖలు రాయడమే కాకుండా స్వయంగా వెళ్లి కేంద్ర పెద్దలను కలుస్తా అని పవన్ తెలిపారు. ఈ స్థానిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల ప్రక్రియ చాలా హింసతో కూడుకుంది, దౌర్జన్యాలతో కూడుకుంది. ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. గత ఎన్నికల్లో ఏమైతే చెప్పానో, వైసీపీ పాలన వస్తే హింస ఎక్కువైపోద్ది, ప్రతి నూక్ అండ్ కార్నర్కి, ప్రతి మారుమూలకి ఆ దౌర్జన్యం, ఆ హింస, ఆ పాలిగాళ్ల రాజ్యం అనేది ప్రతి ఆంధ్రప్రదేశ్ మారుమూలలోకి వెళ్ళిపోద్దని ఏమైతే చెప్పామో అదే ఈరోజు నిజం అవుతా వచ్చింది. ముఖ్యంగా ఈ స్థానిక ఎన్నికల ప్రక్రియ చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్ది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేతులు కట్టుకొని చోద్యం చూస్తూ ఉన్నారు. ఇంత హింస జరుగుతూ ఉంటే, ఒక అభ్యర్థి మీద నామినేషన్ వేయడానికి దాడి జరిగినప్పుడు అక్కడ ఎన్నికలు క్యాన్సిల్ చేయాలి. అలా కాకుండా ఎన్నికల ప్రక్రియ జరిపించేలాగా నామినేషన్ వేయడానికి నిన్న మా జనరల్ సెక్రటరీ సత్య గారి మీద ఆల్మోస్ట్ దాడి జరిగి, మా పిఎస్సి సభ్యులు హరిప్రసాద్ గారి మీద దాడి జరిగి, చిత్తూరులో చూస్తే అసలు ఎవరు రోడ్ల మీద రావడానికి, నామినేషన్ వేయడానికి భయపడే పరిస్థితికి వచ్చింది. ఈ రోజున నేను ప్రతి ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్క ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా మేము వినుకుంటా ఉన్నాం. మీరు చేసిన విధానం ఏం బాగాలేదు.
ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి ఇంత కొమ్ము కాసే విధంగా మీరు ప్రవర్తించడం చాలా బాధేస్తుంది. మీరు మాట్లాడు రాజకీయ వ్యవస్థ తప్పు చేస్తే కాపాడాల్సిన మీరు కూడా ఈ వ్యవస్థలో భాగం, మీరు కూడా వాళ్ళ వ్యవస్థలో మీరు భాగం అయిపోయి ప్రజాస్వామ్య ప్రక్రియను మీరు కూని చేశారు. మీరు అందరూ కలిసి ఈ రోజున 6 వారాలు మీరు కరోనా వైరస్ వల్ల మీరు పోస్ట్పోన్ అయిన అనౌన్స్మెంట్ చూసాం పొద్దున్నే. మేము కోరుకుంటుంది ఏంటంటే ఈ నామినేషన్ ప్రక్రియ కూడా ఇంకోసారి జరగాలి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు, ఏకపక్షంగా జరిగింది. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ, కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ వైసీపీ కార్యకర్తల్లాగా చాలా చోట్ల పోలీసులు కొంతమంది ఏమో నిస్సహాయ స్థితిలోనే మాకు పై స్థాయి అధికారుల నుంచి మాకు ఉన్నాయి సార్ చేయమని చెప్పి మేమేం చేయలేకపోతున్నాం, సో క్షమించాలి అని చెప్పి వైసీపీ కార్యకర్తలకు కానీ వైసీపీ నాయకులు కానీ కొమ్ము కాయటం స్థానికంగా. ఇవన్నీ తెలిసి కూడా ఎన్నికల కమిషన్ అసలు ఏం జరగనట్టుగా చాలా ప్రశాంతంగా జరుగుతున్నట్టుగా వెళ్ళిన విధానం ఇవన్నీ చాలా బాధ కలిగించింది. ప్రత్యేకించి జనసేన లీగల్ విభాగాన్ని మేము ఆదేశించబోతా ఉన్నాం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ విధి విధానాలు ఎలా ఉన్నాయి, అందుకని ఈరోజు మీరు 6 వారాలు కరోనా వైరస్ వల్ల మీరు పోస్ట్పోన్ చేసినప్పటికీ మేము కోరుకున్న తిరిగి నామినేషన్ ప్రక్రియ ఇంకోసారి జరగాలి. ఇక మాజీ మంత్రి దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి ప్రథమ వర్ధంతి ఆయన కుటుంబ సభ్యులు పులివెందులలో నిర్వహించారు. స్థానిక డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్ఆర్ సమాధుల తోటలోని వైఎస్ వివేక సమాధి వద్ద వైఎస్ విజయమ్మ, ఎంపీ అవినాష్ రెడ్డి, సౌభాగ్యమ్మ, సుజిత, రాజశేఖర్, వివేక సోదరి విమలమ్మ నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇక కరోనాపై అన్ని రాష్ట్రాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంటే సీఎం జగన్ తాడేపల్లిలో కూర్చొని పబ్జీ గేమ్ ఆడుతున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శించారు. కరోనాపై జగన్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ఆయన ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యంతో సీఎం జగన్ ఆటలాడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఏది పట్టించుకోడని మీడియా ముందుకు వచ్చి మాట్లాడారని మండిపడ్డారు. ఏకగ్రీవాలు జరిగిన చోట్ల అరాచకాలు చేశారని అవన్నీ రద్దు చేయాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కరోనా వ్యాప్తి నివారణపై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం, వైద్య శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సీఎం జగన్ భేటీ, కరోనా నివారణ చర్యలపై గవర్నర్తో చర్చ. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా, స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రక్రియ మళ్లీ కొత్తగా చేపట్టాలని డిమాండ్. నిర్మల్ జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం, నవ చైతన్య కళా బృందం ఆధ్వర్యంలో ప్రదర్శన. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.